తన పదవీ కాలం ముగియక ముందే మన వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా జగదీప్ ధన్కర్ గారు రిజైన్ చేసిన విషయం మనందరికి తెలిసిందే. ఆరోగ్య కారణాలు చూపిస్తూ ఆయన తన వైస్ ప్రెసిడెంట్ పదవికి రిజైన్ చేశారు. అయితే కొత్తగా వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ మళ్ళా కండక్ట్ చేయాల్సి ఉంది. దానికి సంబంధించి ఎలక్టరల్ కాలేజ్ ఫైనల్ లిస్టు పూర్తయినట్లు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్పుకొచ్చింది. వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్స్ త్వరలో కండక్ట్ కానున్నాయి. మన రాజ్యాంగంలో ఆర్టికల్ 324 ప్రకారం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా విధుల్లో ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ ఎన్నికలు కూడా కండక్ట్ చేయాలన్నమాట. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 66 క్లాజ్ 1 ప్రకారం వైస్ ప్రెసిడెంట్ ని ఎలక్ట్ చేయడానికి ఎలక్టరల్ కాలేజ్ ఉంటుంది. దానిలో లోక్సభలో అందరు సభ్యులు, రాజ్యసభలో ఎలక్టెడ్ మెంబర్స్, నామినేటెడ్ మెంబర్స్ కూడా ఎవరైతే నామినేట్ అయ్యారో 12 మంది వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తారు. ప్రెసిడెంట్ ఎన్నికలో నామినేటెడ్ మెంబర్స్ పార్టిసిపేట్ చేయరు. కానీ వైస్ ప్రెసిడెంట్ ఎన్నికలో నామినేటెడ్ మెంబర్స్ కూడా పార్టిసిపేట్ చేస్తారనమాట. మనకు తెలుసు రాజ్యసభలో 12 మంది నామినేట్ అవుతారు. లిటరేచర్, సైన్స్, ఆర్ట్, సోషల్ సర్వీస్ నుంచి వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తారనమాట. మనం వైస్ ప్రెసిడెంట్ ఎన్నికని ఇంకో విధంగా కూడా గమనించాలి. వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన తర్వాత ఆయన చైర్మన్ ఆఫ్ రాజ్యసభ కూడా అవుతారనమాట. సో ఇది చాలా కీలకమైన పోస్ట్ అని చెప్పుకోవచ్చు. భారతదేశంలోనే సెకండ్ హైయెస్ట్ ఆఫీస్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఈ ప్రెసిడెంట్ ఎన్నిక, వైస్ ప్రెసిడెంట్ ఎన్నిక సంబంధించి ఈ లిస్ట్, ఎలక్టోరల్ కాలేజ్ లిస్ట్ అంతా కూడా వాళ్ళ కరెంట్ అడ్రస్ కానీ వాళ్ళు ఎవరు అని కానీ మొత్తం రూల్ 40 ఆఫ్ ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ రూల్స్ 1974 కింద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ ఎలక్టోరల్ కాలేజ్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేయాలి, మెయింటైన్ చేయాలన్నమాట. మనకు తెలుసు వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్స్ లో రాజ్యసభ, లోక్సభ 2 సభలు పార్టిసిపేట్ అవుతాయి. అండ్ ఆ ఎలక్షన్ సిస్టమ్ అనేది ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ బై మీన్స్ ఆఫ్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ అనమాట. సీక్రెట్ బ్యాలెట్ ఉంటుంది. ఇది ఓపెన్ బ్యాలెట్ సిస్టమ్ కాదు, సీక్రెట్ బ్యాలెట్ అనమాట. సో ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో మన రాజ్యాంగంలోనే ఎన్నికలు ఎలా నిర్వహించాలని రాసింది. ప్రెసిడెంట్ ఎన్నికలో స్టేట్ అసెంబ్లీస్ కూడా పాల్గొంటాయి. కానీ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ కోసం కంటెస్ట్ చేసే క్యాండిడేట్ కి కొన్ని అర్హతలు ఉండాలి. వాళ్ళు భారత పౌరులై ఉండాలి, 35 సంవత్సరాల వయసు కంప్లీట్ అయి ఉండాలి. అదే విధంగా రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యే క్వాలిఫికేషన్ కలిగి ఉండాలన్నమాట. సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా ఎటువంటి ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కలిగి ఉండకూడదు అనమాట. అయితే వైస్ ప్రెసిడెంట్ పొజిషన్ ఖాళీ అయిన తర్వాత టెంపరీగా ఆయన తరపున ఎవరు యాక్ట్ చేస్తారనేది రాజ్యాంగంలో లేదు. ప్రెసిడెంట్ పోస్ట్ ఖాళీ అయినప్పుడు వైస్ ప్రెసిడెంట్ యాక్ట్ చేస్తారు. కానీ వైస్ ప్రెసిడెంట్ ఖాళీ అయినప్పుడు మాత్రం ఆయన తరపున ఎవరు ఉంటారనేది రాజ్యాంగంలో లేదనమాట. అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్ పోస్ట్ ఖాళీ అయిన తర్వాత ఎంత గడువులోపు నెక్స్ట్ వైస్ ప్రెసిడెంట్ ఎలక్ట్ అవ్వాలని కూడా రాజ్యాంగంలో లేదు. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అనమాట. వీలైనంత త్వరగా ఎలక్షన్ కమిషన్ ఎన్నిక జరపాలి.